అందరికీ నమస్కారం. వేదిక మ్యాథ్స్ క్లాస్ కి స్వాగతం. ఎస్, నిన్నటి క్లాస్ లో మనం బిలో లార్జ్ బేసెస్ కంటే తక్కువ ఉండే నంబర్స్ ని ఎలా చేయాలో చూసామండి. అవునా? ఈరోజు మనం అబోవ్ లార్జ్ బేసెస్ చూద్దాం. లార్జ్ బేసెస్ అంటే 10,000, 1 lakh, 10 lakhs ఇలాంటివి అనమాట. ఎస్, క్వశ్చన్ నెంబర్ ఏ, 1200 and 1000. 1200 and 1000 బేస్ అని తీసుకుందాం. 1000 బేస్. ఓకే, ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి? 222. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? 3 ఎక్స్ట్రా. సో టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. ఇలా తీసుకుంటున్నాను. 1222 ప్లస్ 3 1225. అవునా? ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 3 పొజిషన్స్. 3 పొజిషన్స్ రిజర్వ్ చేయాలి. 1 2 3 3 పొజిషన్స్ రిజర్వ్ చేయాలి. ఆ 3 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలి? 222 3 టైమ్స్ తోటి. 222 3 టైమ్స్ వచ్చేసి 666. దట్స్ ఆల్. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా 1000 బేస్. 1000 బేస్. హౌ మచ్ ఈస్ ఎక్స్ట్రా? 51 ప్లస్ 51. ఎక్స్ట్రా ఇది ప్లస్ అన్నమాట. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా? ప్లస్ 7. ఓకే, ఎస్, టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. ఇలా తీసుకుంటున్నానండి. 1051 ప్లస్ 7 వచ్చేసి 1058. 51 ప్లస్ 7 58. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 3 పొజిషన్స్. ఆ 3 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలండి? మల్టిప్లికేషన్ ఆఫ్ దీస్ టూ. ఈ రెండింటిని మల్టిప్లై చేసి ఫిల్ చేయాలన్నమాట. ఓకే, చెప్పండి. 51 టైమ్ 7 చేసే బదులు 50 టైమ్స్ 7 1 టైమ్ 7 చేయొచ్చు అన్నమాట. 50 టైమ్స్ 7 ఎంత? లేదా 57 టైమ్స్ ఎంత? 350. 1 7 టైమ్స్ ఎంత? 7. 350 and 7 357. 357. That is the answer. Okay, next. This one is 1000. Base is 1000. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి? 123. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా? ప్లస్ 2. ఇలా తీసుకుంటున్నాను. 1123 ప్లస్ 2 1125. 1125. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 3 పొజిషన్స్. ఆ 3 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలి? 123 2s. 123 2 times is 246. That is the answer. Okay, next చూడండి. ఇక్కడ కూడా బేస్ అంతా 1000. ఓకే, ఎంత ఎక్స్ట్రా ఉందండి? ప్లస్ 7. ఇక్కడ ప్లస్ 6. ఏదైనా క్రాస్ వైజ్ ఆపరేషన్ తీసుకోండి. 1007 ప్లస్ 6 వచ్చేసి 1013. 1013. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 3 పొజిషన్స్. ఆ 3 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలి? 7 6 తోటి. 7 6 యాక్చువల్లీ 42. 42 డబుల్ డిజిట్. మేక్ ఇట్ ట్రిపుల్ డిజిట్ బై ప్లేసింగ్ ఎ 0. ఓకే, 0 ఒకటి రాసేస్తే అది ట్రిపుల్ డిజిట్ గా మారిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఎంత? 15,000, 10,000. ఓకే, let us take 10,000 as the base. ఓకే, 10,000 బేస్. 10,000 కంటే ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉందండి? 5111. 5111 ఎక్స్ట్రా. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? జస్ట్ ప్లస్ 3 అన్నమాట ఎక్స్ట్రా. ఓకే, సో ఇలా తీసుకుంటున్నాను క్రాస్ వైజ్ ఆపరేషన్. చెప్పండి. 15,000 111 ప్లస్ 3 వచ్చేసి 15,114. 114. After that we need to reserve 4 positions. So because 10,000 లో 4 zeros ఉన్నాయి కదా, సో కాబట్టి 4 పొజిషన్స్ రిజర్వ్ చేయాలి. ఆ 4 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలి? 5,111 తో ఇంటూ 3 తో ఫిల్ చేయాలన్నమాట. సో 5,000 అంటే 15,000. 5,000 3 టైమ్స్ ఇస్ 15,000. 333. 15,333. సో బట్ ఇక్కడ 5 డిజిట్ నెంబర్ వచ్చిందండి. సో బ్యాలెన్స్ చేయండి. 4 డిజిట్స్ కదా మనకు కావాల్సింది. 10,000 కన్సిస్ట్ ఆఫ్ 4 డిజిట్స్. సో 1 ఇక్కడ 5333. సో ఫైనల్ గా ఆన్సర్ ఎంత అండి? 151155333. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్, see,
ప్రపోర్షనేట్లీ అంటే ఇంతవరకు మనం చూసిన బేసెస్ వచ్చేసి 10, 100, 1000, 10,000, 1 lakh, 10 lakh ఇలాంటి నంబర్స్ చూసాం అవునా. అదే 200 బేస్ ఇస్తే, 300 బేస్ ఇస్తే, 900 ఇస్తే, 9,000 ఇస్తే, 500 ఇస్తే ఇవి ప్రపోర్షనాలిటీ కిందకి వస్తాయి. సేమ్ ఇలాగే వీటిని అప్లై చేయొచ్చు. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ అనేది యాడ్ అవుతుంది దీంట్లో. చూడండి ఇక్కడ ఈ ఎక్సర్సైజ్ కి అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న పాయింట్ కూడా అవసరం లేదండి. డైరెక్ట్ గా దీన్ని మనం వీటిలోకి మార్చుకోవచ్చు, ఈ బేసెస్ లోకి మార్చుకోవచ్చు. ఎలా అనేది చూడండి, 212 103 కదా, దీన్ని నేను ఇలా రాయొచ్చా, 2 into 106 అని ఈ నంబర్ని 2 into 106 రాయొచ్చు కదా, దానికి ఇంటూ 103 అనమాట. ఓకే, సో మీరు ఫస్ట్ ఈ పార్ట్ ఆలోచించండి. ఈ పార్ట్ మనకి ఎంత బేస్ అండి, 100 బేస్. 100 ఇక్కడ +6 ఇక్కడ +3, సో +3 వచ్చేసి దీనికి యాడ్ చేస్తే 109 అవుతుంది. 109 ఆఫ్టర్ 109 వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. ఆ 2 పొజిషన్స్ ఎంతో ఫిల్ చేయాలి, 6 3s 18 తోటి ఫిల్ చేయాలి, 18. ఓకే, ఇప్పుడు దీన్ని డబుల్ చేయాలి, అదే కదా. ఓకే, దీన్ని 106 గా మార్చాను. 2 into 106 and 103. ఫస్ట్ 106 into 103 చేయండి, దాని తర్వాత దాన్ని డబుల్ చేయండి. సో దీన్ని డబుల్ చేయాలి. 10,918. 10,000 is 20,000. 900 is 1,800. ఓకే, అండ్ 18 వచ్చేసి 36 అవుతుంది. సో మొత్తానికి 10,000 1,836. దట్ ఈస్ ది ఆన్సర్. సారీ, 10,000 becomes 20,000. 20,000 1,836. నెక్స్ట్ వచ్చేసి 106 అండ్ దీన్ని ఏమని రాయొచ్చు అండి, ఈ 106 యాజ్ ఇట్ ఈస్ గా ఉంచుతున్నాను. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే హాఫ్ చేస్తే 104 అవుతుంది. 104 కి ఇంటూ 2 అనమాట. 104 2s are 208. సో ఫస్ట్ ఇది చేద్దాం, దాని తర్వాత ఇది డబుల్ చేద్దాం ఆ నెంబర్ని. సో ఫస్ట్ ఆ పార్ట్ వరకు చెప్పండి ఎంత. ఈ 4 తీసుకొచ్చి దీనికి యాడ్ చేస్తే అయిపోతుంది, అంతేనా. 106 + 4 is 110. After that we need to reserve 2 positions. 2 positions ఎంతో ఫిల్ చేయాలి, 6 4s are 24. సో ఇప్పుడు దీన్ని డబుల్ చేయండి. ఓకే, దీన్ని డబుల్ చేయాలంటే మనం 10,000 11,000 ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా డిజిట్ వైజ్ గా డబుల్ చేసుకుంటూ వెళ్ళిపోయినా సరిపోతుంది. 22048. దట్స్ ఆల్. ఒక్కొక్క డిజిట్ ని ఇంటూ 2 into 2 చేసుకుంటూ వెళ్ళిపోయినా సేమ్. నెక్స్ట్ వన్ సి, క్వశ్చన్ నెంబర్ సి. 182ని హాఫ్ చేస్తే బెటర్ ఏమో, ఎందుకంటే ఇది ఆల్రెడీ 100 దగ్గరగా ఉంది కదా, ఇది కూడా అప్పుడు 100 దగ్గరగా వస్తుంది. 180 half is 90, 2 half is 191. సో అంటే దీన్ని మనం ఇలా రాయొచ్చండి, 2 into 91, 91 into 98. ఓకే, సో ఫస్ట్ ఇది చేద్దాం. చెప్పండి, 91 into 98 100 బేస్ అయితే ఇక్కడ -9, ఇక్కడ -2. ఈ -2 తీసుకొచ్చి దీనికి సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. 91 - 2 వచ్చేసి 89. ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. 2 పొజిషన్స్ దేంతో ఫిల్ చేయాలి, ఇక్కడ 9, ఇక్కడ 2, 9 2s 18 తో ఫిల్ చేయాలి. ఓకే, సో దీన్ని ఇప్పుడు డబుల్ చేయాలి. ఓకే, చెప్పండి. 8,000, 16,000 లేదా డిజిట్ వైజ్ గా చేద్దామా మనం. ఎనీ నెంబర్ ఇంటూ సింగిల్ డిజిట్ మనకు తెలుసు కదా, అలా చెప్పండి. 2 8s are 16, 2 9s are 18, 1 and 8, 2 1s are 2, 2 8s are 16, 1 6. So answer is 17836. Okay, 17,836. నెక్స్ట్ డి చూడండి. 93 అలాగో 100 కి దగ్గరగా ఉంది కాబట్టి 186 ని హాఫ్ చేస్తున్నాను. సో 93 into 93, ఇది కూడా 93 నేనండి. 93 into 2. సో ఫస్ట్ ఈ పార్ట్ చేద్దాం. 93 is how much less? 7 less. ఆ 7 అనేది 93 సబ్ట్రాక్ట్ చేయండి. 93 - 7 వచ్చేసి 86. 86 కి పక్కన 2 digits రిజర్వ్ చేయాలి, బికాస్ 100 బేస్ కాబట్టి. ఆ 2 digits దేంతో ఫిల్ చేయాలంటే ఇక్కడ 7, ఇక్కడ 7, 7 7s 49 తో ఫిల్ చేయాలి. 49. దీన్ని డబుల్ చేయాలి, దీన్ని ఇంటూ 2 చేయాలి. చెప్పండి, ఇంటూ 2.
16, 12, అవునా 8 2s are 16, 6 2s are 12, 4 2s are 8, 1 9 2s are 18, 1 and 8. సో ఆన్సర్ వచ్చేసి 17298. ఓకే, నెక్స్ట్ 93 into 46. యా 93 ఆల్రెడీ 100 దగ్గరగా ఉంది కాబట్టి 46 డబుల్ చేద్దాం. డబుల్ చేస్తే అది కూడా 100 దగ్గరగా వస్తుంది. సో 93 into 46 double, 40 double 80, 16 6 double 12, 80 and 12 92 divided by 2. ఆన్సర్ వచ్చాక దాన్ని హాఫ్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ చేయండి. ఇక హియర్ హౌ మచ్ ఇస్ లెస్, 100 కంటే ఎంత లెస్ ఉందండి, ఇది 7, ఇక్కడ 8. సో దీనిలోంచి 8 అయినా సబ్ట్రాక్ట్ చేయండి, దీనిలోంచి 7 అయినా సబ్ట్రాక్ట్ చేయండి, ఏదైనా సేమ్ రిజల్ట్ వస్తుంది. 93 minus 8 వచ్చేసి 85. ఆఫ్టర్ 85 we need to resolve 2 positions. 2 positions ఎంత ఫిల్ చేయాలి, ఇక్కడ 7 ఇక్కడ 8 అన్నారు కదా, 7 8s 56. దీన్ని హాఫ్ చేయాలి. ఓకే, సో 8 half is 4, 5 by 2 అంటే 2 2s 4, 1 రిమైండర్ 15 అవుతుంది. 2 7s 14, 1 రిమైండర్ 16 అవుతుంది. 2 8s 16. సో ఆన్సర్ అది. ఓకే, నెక్స్ట్ 104 ఆల్రెడీ 100 దగ్గరగా ఉంది కాబట్టి 56 ని డబుల్ చేస్తున్నాను. 56 డబుల్ ఎంత, 112. 112 into 104 అండ్ ఆన్సర్ వచ్చాక దాన్ని డివైడెడ్ బై 2 చేయాలి. ఓకే, ఫస్ట్ అయితే 10 ఫస్ట్ ఇంత ఈ పార్ట్ వరకు చేయండి. 112, ఆ 12 ని దీనికైనా యాడ్ చేయండి, లేదా 4 ని ఈ నెంబర్ కైనా యాడ్ చేయండి. 112 plus 4 is 116. 116 after 116 we need to resolve 2 positions. 2 positions దేంతో ఫిల్ చేయాలి, ఇక్కడ 12 ఇక్కడ 4, 12 4s 48. ఓకే, దీన్ని హాఫ్ చేయాలి. ఓకే, చేయండి. 11 అంటే 5 times it is 10, 1 remainder 16, 8 times, 2 times, 4 times. So answer 5824. నెక్స్ట్ 306 ని ఇలా రాయొచ్చా, 3 into 102 పెట్టేనా, దీన్ని డివైడెడ్ బై 3 చేశాను అనమాట. చేస్తే ఇలా 3 into 102 into 118. సో ఫస్ట్ ఈ పార్ట్ వరకు చేయండి, దాని తర్వాత వచ్చిన ఆన్సర్ ని ఇంటూ 3 చేయండి. ఓకే, 102 and 118 either 18 ని ఈ నెంబర్ కైనా యాడ్ చేయండి, 2 ని ఈ నెంబర్ కైనా యాడ్ చేయండి. 118 plus 2 120. After 120 we need to resolve 2 positions. ఆ 2 positions దేంతో ఫిల్ చేయాలి, 218 times 36. ఓకే, అండ్ ఇప్పుడు ఈ వచ్చిన ఆన్సర్ ని ఇంటూ 3 చేయాలి. ఓకే, ఇంటూ 3 చేయండి. 3 1s 3, 3 2s 6, 0 times 0, 3 3s 9 అండ్ నెక్స్ట్ ప్లేస్ 18 వస్తుంది కాబట్టి 9 కాస్త 10 అవుతుంది. 10 అంటే ఇక్కడ 1 ఇక్కడ 0 అండ్ ఇది 8. సో ఫైనల్ ఆన్సర్ 36108, 36,108. నెక్స్ట్ 104 ఆల్రెడీ 100 కి దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని కూడా 100 కి దగ్గరగా వచ్చే నెంబర్ లాగా మారుద్దాం. ఏమని రాయొచ్చు, 50 డబుల్ చేస్తే 102 అవుతుంది. 102 into 104 ఆ టోటల్ గా మనకు వచ్చిన ఆన్సర్ ని డివైడెడ్ బై 2 చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఈ పార్ట్ వరకు చేయండి, దాని తర్వాత ఫైనల్ ఆన్సర్ బై 2 చేయండి. చెప్పండి. సో ఇద్దరు ఈ నెంబర్ కి 2 యాడ్ చేయండి, లేదా ఈ నెంబర్ కి 4 యాడ్ చేయండి. ఈ నెంబర్ కి 4 యాడ్ చేస్తే 102 plus 4 వచ్చేసి 106. ఇక్కడ రాస్తున్నాను 106. 106 after 106 we need to resolve 2 positions. 2 positions దేంతో ఫిల్ చేయాలి, 2 4s 8 తోటి, బట్ ఇక్కడ ఏమవుతుంది 08 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని హాఫ్ చేయాలి. 10,000 half is 5,000, 600 half is 300, 8 half is 4, 304. 5,304. That is the answer. Next 206 and 54. 206 నేమో హాఫ్ చేద్దాం, దీన్నేమో డబుల్ చేద్దాం. ఓకే, 206 హాఫ్ చేస్తే ఎంత, 103. 54 డబుల్ చేస్తే ఎంత, 108.
సో ఇంకా ఇక్కడ ఏ ఆపరేషన్ అవసరం లేదు, డివైడెడ్ బై 2లో ఇంటూ 2లో ఏ అవసరం లేదు. ఎందుకని దీన్ని హాఫ్ చేశాను, దీన్ని డబుల్ చేశానంటే మళ్ళీ మల్టిప్లికేషన్ సేమే ఉంటుంది. ఓకే, సో సీ ద బ్యూటీ ఇన్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్ లో బ్యూటీ గమనించండి మీరు. ఓకే, 103 ఇంటూ 108 చేసినా 206 ఇంటూ 54 చేసినా రెండు సేమ్ ఆన్సర్ వస్తుంది. మనకి ఇది చేయడం చాలా ఈజీ కాబట్టి ఇదే కన్సిడర్ చేస్తాం. 103 ప్లస్ 8 వచ్చేసి 111 ఆఫ్టర్ దట్ వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. 2 పొజిషన్స్ ఎంతో ఫిల్ చేయాలి? 3 8s 8 3s 24. సో 11,124. నెక్స్ట్ సి ఈ క్వశ్చన్ కి అయితే దీన్ని డబుల్ చేస్తే ఇది దగ్గరికి వస్తే 100 దగ్గరగా వస్తే అది ఓకే, కానీ దానికంటే ఇక్కడ ఎలాగో 100 బేస్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ ఎలాగో మీకు ఉండేది ఎక్స్ట్రా 1 కదా, అదే లెస్ అనేది 1 కదా. అప్పుడు ఇక్కడ ఇది మీరు 44 అయినా పర్లేదు, 34 అయినా పర్లేదు, 20 అయినా పర్లేదు, ఎందుకంటే 1 మల్టిప్లికేషనే కదా. సో ఈజీ అనమాట. సో డైరెక్ట్ ఇదే దీంతో డీల్ చేస్తున్నాను. ఎంత? ప్లస్ 66. ఓకే, సారీ -66. ఓకే, ఇక్కడేమో -66, ఇక్కడేమో -1. సో టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్. చెప్పండి. 44 - 1 వచ్చేసి 43. ఆఫ్టర్ 43 వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. ఆ 2 పొజిషన్స్ ఇదేనండి నేను చెప్పింది, 1 మల్టిప్లికేషనే కదా. ఆ నంబర్ ఎంత పెద్దదైనా పర్లేదు అనమాట. 66 1 టైమ్ ఇట్ ఈస్ 66. 4366. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 48 184. సో ఇది కూడా ఐ థింక్ ఐ టెక్నిక్ యూజ్ చేయొచ్చు అనుకుంటా. హాఫ్ అండ్ డబుల్. సో దీన్ని డబుల్ చేస్తే ఎంత? 48 డబుల్ 40 డబుల్ 80, 8 డబుల్ 16, 80 ప్లస్ 16 96. దీన్ని హాఫ్ చేస్తే ఎంత? 180 హాఫ్ ఇస్ 90, 4 హాఫ్ ఇస్ 2, 92. ఓకే, సో ఇవి రెండింటిని మల్టిప్లై చేసినా సేమే అనమాట. బోత్ ఆర్ 1 అండ్ ద సేమ్. ఇది చేయడం మనకి ఈజీ, 100 బేస్ కాబట్టి. చెప్పండి. ఇక్కడ -2 ఉంది కదా, -8 ఉంది కదా, ఆ -8 దీనికన్నా చేయండి, దీనికన్నా -4 చేయండి. 92 - 4 ఎంత? సో ఇది నేను సపరేట్ గా మళ్ళీ చెప్పట్లేదండి. ఇక్కడ -4 -8 ఎంత ఆల్రెడీ చేసే ఉన్నాం ఎక్సర్సైజ్ చాలా. చెప్పండి. 92 - 4 ఎంత? 88. ఆఫ్టర్ 88 వీ నీడ్ 2 డిజిట్స్. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలండి? ఇది ఇక్కడ ఎంత లెస్? 4 లెస్, ఇక్కడ 8 లెస్. సో 8 4s 32. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 228 అండ్ 212. ఎస్, ఇది రెండింటిని హాఫ్ చేసి ఇది హాఫ్ చేసి ప్రస్తుతానికి అయితే అలా చేద్దాం. దాని తర్వాత నెక్స్ట్ ఎక్సర్సైజ్ లో డైరెక్ట్ గా 200 బేస్ ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి అయితే హాఫ్ చేసి చేస్తున్నాను. సో we can write this number as 2 into 114, and we can write this number as 2 into 106. Okay, చెప్పండి. 114 and 106. either 6 ని దీనికి యాడ్ చేయండి లేదా 14 దీనికి యాడ్ చేయండి. 6 దీనికి యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 120 అవుతుంది. పక్కన 2 డిజిట్స్ రావాలి. ఆ 2 డిజిట్స్ దేంతో ఫిల్ చేయాలి? 14 6 టైమ్స్ తోటి. 10 6 60, 4 6 24, 60 plus 24 84. సో 84. ఇప్పుడు దీన్ని డబుల్ చేయాలి, అగైన్ డబుల్ చేయాలి, 2 టైమ్స్ డబుల్ చేయాలి. ఓకే, సో ఒకసారి డబుల్ చేద్దాం. 12,000 becomes 24,000. 80 160 అవుతుంది. సో 24,168. 24,168. ఇప్పుడు దీన్ని డబుల్ చేయండి. 24,000 48,000 అవుతుంది. 48,000. 160 కాస్త 320 అవుతుంది. 320 16. 320 plus 16 వచ్చేసి 336. ఓకే, సో దట్ ఈస్ ది ఆన్సర్. 48,336. డైరెక్ట్ గా 200 బేస్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఇక్కడ చూద్దాము. చూడండి. 228 into 212. Okay, I am taking base as 200. ఇది కొత్తదండి, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఎంత లెస్ ఉంది? సారీ, ఎంత ఎక్స్ట్రా ఉంది? +28. ఇక్కడ ఎంత ఎక్స్ట్రా ఉంది? +12 అండి.
సో టేక్ ఎనీ క్రాస్ వైజ్ ఆపరేషన్, ఏదైనా పర్లేదు, ఇటువైపైనా ఇటువైపైనా. చెప్పండి 228 + 12 వచ్చేసి 240. సో 240 తర్వాత 2 డిజిట్స్ రిజర్వ్ చేయడానికి ముందే 200 లో 2 జీరోస్ ఉన్నాయి కదా, 2 డిజిట్స్ రిజర్వ్ చేయడానికి ముందే దీన్ని డబుల్ చేయండి. ఎందుకంటే మనం తీసుకున్నది 100 బేస్ కాదు, 200 బేస్ కదా. సో 240 డబుల్ చేస్తే ఎంత అండి? 480. ఓకే, ఆఫ్టర్ 480 వీ నీడ్ టు రిజర్వ్ 2 పొజిషన్స్. ఆ 2 పొజిషన్స్ ఇప్పుడు దేంతో ఫిల్ చేయాలి అంటే ఇవి రెండింటి మల్టిప్లికేషన్. ఓకే, 28 10 టైమ్స్, తర్వాత 28 2 టైమ్స్ చేద్దాం. 28 10 టైమ్స్ ఎంత? 280. 28 2 టైమ్స్ ఎంత? 56. సో మొత్తానికి ఇది 336, అంతేనా? సో 3 ఇక్కడ 36, 48336, దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే, సో 200 బేస్ తీసుకుంటే ఎలా చేయాలో అర్థమైంది కదా. 100 బేస్ అయితే ఏం చేస్తున్నాం? సేమ్ ఈ నంబర్ కానీ ఈ నంబర్ కానీ క్రాస్ వైజ్ ఆపరేషన్ చేసుకొని ఆ తర్వాత డైరెక్ట్ గా రిజర్వ్ చేస్తున్నాం డిజిట్స్. కానీ 200 బేస్ తీసుకున్నప్పుడు ఏం చేయాలంటే డైరెక్ట్ గా రిజర్వ్ చేయడానికి ముందే దీన్ని డబుల్ చేసి పెట్టుకోవాలి. ఓకే, దాన్ని డబుల్ చేసి పెట్టి అప్పుడు 2 డిజిట్స్ రిజర్వ్ చేసుకోవాలి. సేమ్ ఆన్సర్ వచ్చిందా? ఎస్ సార్, ఎస్. సో ఈ రోజుకి ఇక్కడ తోటి స్టాప్ చేస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్ విల్ కంప్లీట్ బేస్ మల్టిప్లికేషన్. బేస్ మల్టిప్లికేషన్ అనేది నెక్స్ట్ క్లాస్ తోటి మనం కంప్లీట్ చేసేస్తాం. ఓకే, సో అంటే టుమారో, రైట్? సో మీన్ వైల్ మీరు ఏం చేస్తారు, ఏ రోజు టాపిక్స్ ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, రైట్? అలాగే గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. గూగుల్ క్లాస్ రూమ్ లో మీకు ఇలా విత్ అనోటేషన్ మీకు ఏదైతే క్లాస్ లో డిస్కస్ చేస్తానో అది PDF పంపిస్తున్నాను. గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.